అమరావతిలో పేదల గృహ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రతిపాదనలు రాలేదని పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేటాయించిన 50,000 పైచిలకు ఇళ్ల పట్టాలను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేయడం దారుణం. ప్రజలందరి రాజధాని అని చెబుతూనే అమరావతిని కేవలం ధనవంతుల గేటెడ్ కమ్యూనిటీగా మారుస్తున్నారని ఈ సమాధానం ద్వారా స్పష్టమవుతోంది. అమరావతిలో పేదలకు దక్కని సొంతిల్లు కేంద్రం మంజూరు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రతిపాదన శూన్యం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క ప్రతిపాదన రాలేదని కేంద్రం స్పష్టీకరణ. వైఎస్ఆర్సీపీ ఎంపీల ప్రశ్నలకు పార్లమెంట్ లో కేంద్రం సమాధానం. నిజంగా ఈ 2024 మళ్లీ కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 అర్బన్ కింద అన్ని రాష్ట్రాలకి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇళ్లు మంజూరు చేస్తున్నారు. మన రాష్ట్రానికి కూడా ఈ 2 సంవత్సరాలలో 61,084 ఇళ్లకు సంబంధించి 2.0 కింద 882.32 కోట్ల రూపాయల సహాయం మేము మంజూరు చేశామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నుంచి మా పార్టీ ఎంపీలైనటువంటి ఎవరైతే మద్దెల గురుమూర్తి గారు లోక్సభలో, అదేవిధంగా మేడా రఘునాథ్ రెడ్డి గారు రాజ్యసభలో అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆ సమాధానంలో ఏం చెప్పారంటే అమరావతిలో ఒక్క ఇల్లు కూడా కావాలని మన రాష్ట్రం ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదంట. అసలు అంటే అమరావతిలో పేదవాడు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదా? అమరావతిలో పేదలకు చోటు లేదా? అమరావతిలో నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 50,000కు పైగా ఇళ్ల పట్టాలను రద్దు చేసి పడేశారు.